అయి ఉంటుంది. ఎందుకంటే నో డౌట్ ఆయన చిరంజీవి గారికి కొంత ప్రధాని గౌరవం. ఎందుకంటే పద్మవిభూషణ్ ఇచ్చారనేది కాదు, ఆ ముందు అల్లూరి సీతారామరాజు దానికి వచ్చినప్పుడు కూడా చిరంజీవి గారిని పిలిచారు ప్రత్యేకంగా. నిజానికి ఆయనకి అప్పటికి హోదా ఇది లేకపోయింది. అది ఉన్న వాళ్ళు ఉన్నటువంటి ఈ రాజకీయ ఈ పరిస్థితుల్లో ఆయనకి ఒక రాజ్యసభ ఇచ్చి ఇవ్వాల్సినంత ఇది నాకైతే కనపడలేదు. అట్లాగా జరుగుతుందని అనుకోను. ఇది కేవలం ఒక గాసిప్ అండ్ ఒక ఊహాగాన. అంటే దీని వెనకాల ఒక లాజిక్ ఏంటంటే జనసేన తెలుగుదేశం పార్టీతో వెళ్ళిపోతోంది కాబట్టి చిరంజీవిని తీసుకొచ్చుకుని భారతీయ జనతా పార్టీలో పెట్టి ప్రత్యామ్నాయం అనే కథని ప్రస్తుతం తెర మీదకి తెచ్చారు. అదే చెప్పబోతున్నా. ఇప్పుడు మనం ఎంత కాదంటే అలా ఏదో ఫ్యామిలీని జనసేన వెళ్తే చిరంజీవిని తీసుకొచ్చి ఆ ఫ్యామిలీని స్ప్లిట్ చేసి, లేకపోతే ఆ రకంగా కమ్యూనిటీ ఓట్లు, ఇవన్నీ అవన్నీ వాస్తవ దూరం, సత్య దూరం. అది అట్లాంటి ఆలోచనలు ప్రాక్టికల్ కూడా కాదు. మరి ఎంత చేసినా ఎంత పర్సెంట్ వస్తాయి, ఆ పర్సెంట్ గెలిచేసే అవకాశాలు ఉన్నాయి. సపోజ్ సామర్థ్యాలకు ఉన్నప్పుడు అయితే ఇలాంటి చిన్న చిన్నవి కూడా మ్యాటర్స్ లాట్. కానీ వాళ్ళ అది లేనప్పుడు సేపు పవన్ కళ్యాణ్ మాతో ఉండాలి అనేది ఒక ప్రధాన ఉంటుంది. కాదు అటు ఆయనేమో అటు వెళ్ళాలి, నేను వెళ్ళటమే కాదు బీజేపీని కూడా తీసుకెళ్తాను అని ఆయన అంటున్నారు. అది నేను మాట్లాడాల్సిన అర్థం. సో అది ఏమవుతుందో చూడాలి. కానీ ఒక రకంగా ఇంకో రకంగా ఆలోచిస్తే అదేంటి చిరంజీవి గారి కనుక వేరే రాష్ట్రం నుంచి నిజంగా ఇవ్వటం జరిగితే అది టీడీపీ జనసేన బీజేపీ పొత్తుకి ఇంకో రకంగా తేలికైనట్టు అవుతుంది. అంతేగాని అంటే అది ఫ్యామిలీ యునైటెడ్ గానే మన ఇటు ఇవ్వటం ద్వారా ఆయనకి మా బంధం గట్టిగా ఉంది జనసేనకి మాకు. అఫ్ కోర్స్ వాళ్ళకి టీడీపీకి ఉన్నందువల్ల ముగ్గురికి ఉంటుంది. ఆ టైప్ లో ఏదన్నా ఒక 5% 10% అయిన ఆలోచన అవకాశం ఉంది మనలో, మన డిస్కషన్ కింద. కానీ ఆ ఫ్యామిలీని స్ప్లిట్ చేసి వాళ్ళిద్దరిని విడగొట్టి ఆ కమ్యూనిటీ ఓట్లు వస్తే ఏదో ఉపయోగపడిపోతాయి, అది సాధ్యంగా అనమాట. అది కరెక్ట్ కూడా కాదు. అటువంటి ఆలోచనలు మేము చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన పురంధేశ్వర్ గారిని తీసుకురావడం ద్వారా ఆ కులపు సామాజిక వర్గం తెలుగుదేశం ఓట్లు చిలుస్తాం అనుకుంటే అది సాధ్యం కాలేదు. అందుకని కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు పవన్ కళ్యాణ్కి పోలరైజ్ అవుతున్నాయి. ఇంతకుముందు ఆల్రెడీ సోమవీర్రాజు లాంటి వాళ్ళని తీసేశారు కాబట్టి ఇప్పుడు ఆ ఓట్లు ఇటు పక్కకి స్ప్లిట్ చేయటం అన్నటువంటి ప్రయత్నం అన్నది